స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 824 పాయింట్లు తగ్గి 75,365 వద్ద ముగిసింది. ఇక అటు నిఫ్టీ 263 పాయింట్లు తగ్గి 22,839 పాయింట్ల వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 824 పాయింట్లు తగ్గి 75,366 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 263 పాయింట్లు తగ్గి 22,839 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఈ రోజు మార్కెట్ విశేషాలకు సంబంధించి మార్కెట్ విశ్లేషకులు గీతానంద్ మనతో ఉన్నారు పంచుకోవడానికి విశేషాలని. గీతానంద్ గారు నమస్తే అండి. నమస్తే అండి. గీతానంద్ గారు, చూస్తున్నాము ఈరోజు స్టాక్ మార్కెట్ ఫుల్ బేర్ సిచ్యువేషన్ ఎలా? సో ఓవరాల్ గా చూస్తే అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా లేకపోవడం, అలాగే యుఎస్ లో ట్రేడ్ పాలసీ అనేది బాగా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు మార్కెట్ ని బాగా ఇంపాక్ట్ చేసాయని చెప్పొచ్చు. సో 25% టారిఫ్, ఏ దేశమైనా సరే తనకి తన మాటకి ఎదురు నిలిచినా లేదా తనకు సానుకూలంగా లేకపోయినా వెంటనే 25% ట్యాక్స్ టారిఫ్ అనేది విధించడం ఆ దేశాల మీద అనేది అంతర్జాతీయంగా కూడా అన్ని మార్కెట్స్ ని కుదిపేస్తున్నటువంటి అంశం కింద చెప్పుకోవాలి. దాంతోపాటు 28, 29 తారీఖుల్లో జరిగినటువంటి ఫెడ్ రిజర్వ్ మీటింగ్ లో కూడా ఇంట్రెస్ట్ రేట్ల మీద సానుకూలత వ్యక్తం కాలేదు. దాంతో అంతర్జాతీయ మార్కెట్లు అన్ని కూడా మనకి ఈరోజు నెగిటివ్ లో, ఏషియన్ మార్కెట్స్ ఇవన్నీ కూడా నెగిటివ్ లోనే ట్రేడ్ అయ్యాయి. అదే ఇంపాక్ట్ మన ఇండియా మీద కూడా కొనసాగింది. అందుకే మన మార్కెట్లు ఈ రోజు మరోసారి పతనాన్ని చూసాయి. అయితే కీలకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ నెలలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్లు భారీగా నష్టపోయాయి. 2020 సంవత్సరం తర్వాత ఈ స్థాయిలో నష్టపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. కొంత సెల్ ప్రెషర్ అనేది ఇంకా కూడా మార్కెట్ మీద ఉంది. ఈ వారం చివరి తర్వాత మనకు వచ్చేటువంటి బడ్జెట్ తర్వాతే ఏదైనా మార్కెట్ లో కదలికలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బడ్జెట్ మార్కెట్ కు ఒక దిశానిర్దేశం చేస్తుందని చెప్పొచ్చు. సానుకూలంగా కనుక ఉంటే మార్కెట్ తిరిగి ర్యాలీ చేస్తే, లేకపోతే ఇంకా కూడా పతనమైనటువంటి అవకాశం. గీతానంద్ గారు, ఈ సమయంలో ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? సో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ కి పూర్తిగా దూరంగా ఉండండి. బాగా హెవీ ఫ్లక్చువేషన్స్, వోల్టైల్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ వారం అంతా కూడా. బడ్జెట్ తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు. అయితే లాంగ్ టర్మ్ లో మార్కెట్స్ మళ్ళీ బుల్లిష్ గానే మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పడుతున్నటువంటి పతనాన్ని బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకొని బ్లూ చిప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే మేజర్ గా నిఫ్టీ 50 లో ఉన్నటువంటి స్టాక్స్ మీద దృష్టి సారించవచ్చు. గీతానంద్ గారు, February 1st బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఆ తర్వాత ఏమైనా ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందా? ట్యాక్స్ కి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నాయి. సో ఇన్కమ్ ట్యాక్స్ లో ఏదైనా కొంత వెసులుబాటు కల్పించినట్టయితే బయింగ్ పర్చేస్ పవర్ అనేది జనం దగ్గర కొంత డబ్బులు ఉంటుంది, పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, దాంతో కంపెనీలకు లాభాలు ఉంటాయి, అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లిక్విడిటీ ద్వారా మళ్ళీ తిరిగి పుంజుకునేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఎఫ్ఐలు నికర అమ్మకందారులుగా ఉండడం కూడా కొంత మన మార్కెట్ మీద నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. ఫిబ్రవరిలో వాళ్ళు కొంత కొనుగోలు జరిపేటువంటి అవకాశం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఫిబ్రవరి విల్ బి ద హోప్ అండి. ఓకే, థ్యాంక్ యూ గీతానంద్ గారు, మా కోసం స్పందించినందుకు, మార్కెట్ విశేషాలు పంచుకున్నందుకు.